ఈ పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి మన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులకు, కౌన్సిలర్లకు మరియు పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, సోషల్ మీడియా వారికి నా ఉదయపూర్వక నమస్కారాలు. గత 2 రోజులుగా మన బెతంచెర్ల మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి కరెంటు మీద ఒక కరెంటు దాని మీద ఇష్యూ జరుగుతూ ఉంది. ఒక చిన్న బల్బు వేసే విషయం దాంట్లో వాళ్ళు మేము అభివృద్ధి చేసేదానికి మీరు చేస్తున్నారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకున్నారు. అయ్యా, వాళ్ళకందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, అధికారంలో ఉన్నది మీరు అనుకుంటున్నారు. బేతంచెర్ల మున్సిపాలిటీకి చైర్మన్ గారు చలంరెడ్డి గారు అంటే ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల్లో గెలుపొంది ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినాయని ఎమ్మెల్యే వచ్చినాడని మీరు మాట్లాడుతూ మీరు చేయకూడదు, మేము చేస్తాము, మీరు ఇంటికాడ కూర్చోండి అనే మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా మీకు, తెలుగుదేశం నాయకులందరినీ, అయ్యా ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేను నువ్వు ఇంటికాడ కూర్చో అంటే ఎంత బాధ ఉంటుందో ఒకసారి మీరు బాగా అర్థం చేసుకోవాలి. ప్రజల పక్షాన ఒక చైర్మన్గా ఉండి ఆయన అధికారులను వాళ్ళను పనిచేసే విధానంలో ముందుండి నడిపించుకుంటూ పోతే దాంట్లో మీరు రాజకీయం ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. చైర్మన్ గారు కమిషనర్ గారిని, ఏఈ గారిని పిలుచుకొని ఆయన డెవలప్మెంట్, ఆయన ఆడ వీధులలో జరిగే ప్రజలు వచ్చి చెప్పిన దాన్ని సాల్వ్ చేయడానికి ఆయన వెళ్ళాడు. దాన్ని మీరు ఆయన చేయొద్దనడం ఏంటి నాకు అర్థం కాదు. మీ ప్రభుత్వం అయినప్పుడు అనేది ఒక కింది స్థాయిలో గ్రామంలో సర్పంచ్కి కానీ మున్సిపాలిటీలో చైర్మన్కి కానీ ప్రజల చేత ఎన్నుకోబడినారు కాబట్టి మీది ప్రభుత్వం అయినా మీ చేత పనులు చేయించే ఆయనకు ఉంటుంది. అందుకు మీరు అలా అర్థం చేసుకోవాలి. ఇంకోరు ఏమన్నారంటే డెవలప్మెంట్ 5 ఏళ్ళ నుంచి జరిగిపోయిన డెవలప్మెంట్ గురించి కాదు మాట్లాడేది ఇప్పుడు అంటున్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, డెవలప్మెంట్ అనేది గత మన 5 సంవత్సరాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో కేవలం 2 సంవత్సరాలు కరోనా, మొత్తం 3 సంవత్సరాల్లో మాత్రమే ఇంత డెవలప్మెంట్ చేశాం, వేల కోట్ల రూపాయలతో. మీరు 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక ఆయన మాట్లాడతాడు, మోకాల్లోతు గుంతలు ఉన్నాయి, ఆ గుంతలు పూడ్చలేదని. అయ్యా, నువ్వు అదే రూట్లో తిరుగుతున్నావు, నీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్లకు ఒక గుంత పూడ్చలేకపోతున్నావా నువ్వు? అది మళ్ళీ ఇప్పుడు మా మీదనే తోస్తావు. అంటే నువ్వు 2 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నట్టు? ఒక మోకాలు గుంత పూడ్చలేనివి మీరు ఇంకా ఎంత డెవలప్మెంట్ చేస్తారని మేము అనుకోవాలా? బాగా ఆలోచన చేయండి. ఇంకొక ఆయన అయితే 50 సంవత్సరాల నుంచి తీరని సమస్యను నేను తీర్చినాను అంటాడు. అయ్యా, 10 సంవత్సరాల కింద మేము 5 సంవత్సరాలే మేము అధికారంలో ఉన్నాం, 5 సంవత్సరాల కిందట మీరు అధికారంలో ఉన్నారు. 50 సంవత్సరాలు ఉంటే ఆ కరెంటు ఫోన్లను చేసుకోలేనివి, 5 ఏళ్ళు టైం ఉండి చేసుకోలేనివి నువ్వు 50 ఏళ్ళ సమస్యను తీర్చినామంటావు. ఏమన్నా అర్థం ఉందా? ఆ స్కూల్ పైన స్కూల్ను డెవలప్మెంట్ అంటే ఎక్స్టెన్షన్ స్కూల్ కట్టించింది ఎవరు? లెట్రిన్లు కట్టించింది ఎవరు? ఒక 2 కరెంటు ఫోన్లు వేసి మొత్తం మేమే చేస్తున్నాం, మీరు అడ్డం వస్తున్నారనే తట్ట మాట్లాడుతున్నారు. ఎంతటి నీచ రాజకీయమో మీకు అర్థం కావాలా? ఇంకొక ఆయన అంటాడు, అసలు ప్రభుత్వం మీదా మాదా అంటాడు. అయ్యా, మీది ప్రభుత్వం అన్నప్పుడు చైర్మన్ గారు చేయలేదని ఆయన మీద ఎందుకు మీరు ఎగురుతున్నారు? అధికారం ఏమో మాది అంటారు, చేయలేదేమో చైర్మన్ చెప్తారు. బాగా ఆలోచన చేయండి. శాశ్వతంగా ఇప్పుడు నీటి సమస్య ఏదుందో వాటన్నిటిని తీర్చాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఇంకా దానికన్నా మించింది ఏంటంటే శాశ్వతంగా ఏదైనా కానీ అభివృద్ధి చేస్తే శాశ్వతంగా ఉండే ప్రభుత్వం మన ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూళ్ళు అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, రోడ్స్ అయితేనేమి ఏ విధంగా చేశారు? 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఇంకొక సంవత్సరం మాకు టైం ఇచ్చే మొత్తం అంతా అయిపోయేస్తామంటున్నారు. అయ్యా, మీ లెక్కనే మీకన్నా 2 సంవత్సరాల కాలం అభివృద్ధి చేయడానికి వచ్చింది, మాకు 2 సంవత్సరాలు కరోనానే వచ్చింది అప్పుడు. కానీ ఇప్పుడు మేము ఏం చేయలేదని అంటామని మీరు ముందే ఇంకా మాకు 3 సంవత్సరాల టైం ఉంది, 1 సంవత్సరంలో మొత్తం చేసేస్తాం అంటే చేసిన తర్వాత సంవత్సరం తర్వాత మాట్లాడతాం. మేము అది కూడా వింటున్నాం. 2 సంవత్సరాలు ఏం చేయలేని మేము క్వశ్చన్ వేస్తామని మీరంతకు మీరు ముందే ఇంకా మాకు 3 సంవత్సరాల టైం ఉంది, 1 సంవత్సరంలో అంతా అయిపోయేసేస్తాము
అంటున్నారు కదా, ఎంతవరకు చేస్తారనేది మేము కూడా వేచి చూస్తున్నాము. అంతేకాదు ప్రతి నాయకుడు చెప్పే విషయం, చిత్తప్పగుడికి వెళ్ళి ఎన్ని రోడ్లు వేశారు బాగా ఆలోచన చేయాలి. డెవలప్మెంట్ చేసింది ఎస్సీ కాలనీలో రోడ్ చేయలేదా? డ్రైనేజ్ చేసి ఆ వాటర్ను సైడ్కి తీసుకుపోవడానికి చేసింది కదా, బాగా ఆలోచించాలి మీరు. డెవలప్మెంట్ అనేది 2 సంవత్సరాలు అయింది. ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినారు. అయ్యా అసలు చిగ్గుచేటు మీ ప్రభుత్వం అంటే, బీసీలకు 50 ఏళ్ళకు పింఛన్ ఇచ్చారని చెప్పి ఇంతవరకు 60 ఏళ్ళు నిండిన వాళ్ళకు కూడా 2 సంవత్సరాలు అవుతుంది పింఛన్ ఇవ్వడానికి లేదు. ఆ మాటలు మాట్లాడరా మీరు? అంటే 2 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా మేము నిదానంగా చేసుకుంటూ పోతామంటే, అంటే లాస్ట్ ఎన్నికలు వచ్చేదాకా చేతులు ఎత్తేయడానికా? అదే కాదు, మళ్ళీ ఇప్పుడు స్టూడెంట్స్కు నిరుద్యోగ భృతి 3000 ఇస్తామంటారు. అంటే 2 ఏళ్ళు అయిపోయినా కానీ వాళ్ళు ఏం పట్టించుకునేది లేదా? అంటే నాకు అర్థం కాదు. మీకు ఇస్తామని చెప్పినాం కానీ ఏ సంవత్సరం నుండి ఇస్తామని చెప్పి అడుగుతారా? ఎట్టా లాస్ట్కి ఎవరైనా అడిగితే బాగా ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం ఒక ఆయన అయితే హత్యా రాజకీయాలకు మేము దూరము అంటున్నాడు. అయ్యా ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం చేస్తున్నది రాష్ట్రం అంతా అందరికీ తెలుసు. అది ఒక కేవలం ఈడ డోన్ నియోజకవర్గంలో బుగ్గన ఉన్నాడు కాబట్టి, ఆయన మంచి మనిషి కాబట్టి ఏది లేకుండా ఆయన చూసుకుంటున్నారు, ఏది గుడక ఎవరితో గుడక తప్పు చేయించకుండా. అటువంటిది మీరు కూటమి ప్రభుత్వం గురించి చెప్పడం, మేము నిజాయితీ పరులు అని చెప్పడం నాకు ఎంతవరకు అది తిరగడం లేదు. బాగా ఆలోచన చేయండి. మీరు మాట్లాడేటప్పుడు బేతం చెర్ల అంటేనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు స్కూళ్ళు అనుకోండి, కాలేజీలు అనుకోండి, తన సొంత నీళ్ళతో పెట్టినవి. ఈరోజు మీరు కొత్తగా వచ్చి ఎక్కడ ఏం చేసినారని మీరు, ఇంతకుముందు మా ఎంపీటీసీ ఉండే మండల ఎంపీపీ బాగా చెప్తుండే, అప్పుడు ఒక రచ్చకట్ట కట్టలేని వాళ్ళు వచ్చి ఈరోజు ఏమేమో మాట్లాడి చెప్పి అభివృద్ధి మేము చేస్తామని చెప్తున్నారు. మీరు ఏ ప్రభుత్వంలోకి వచ్చినా ఎవరు వచ్చినా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంట్ మీరు చేయలేరు. ప్రజలను మోసం చేయడం తప్ప, ప్రజలను మభ్యపెట్టడం తప్ప మీరు ఏమి చేయరు. మీరు 3 ఏళ్ళు కాదు కదా, ఇంకా 10 ఏళ్ళు వచ్చినా మీరు చేయలేరు. సంవత్సరానికే అయిపోజేస్తామని చెప్పినారు. దాన్ని కూడా వెయిట్ చేస్తాం. సంవత్సరం తర్వాత మళ్ళీ మాట్లాడతాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.